ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య పవన్ బ్లాగ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మా వీడియోస్ మీరు ఇంకా ఎక్కువ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే ఇంకా వీడియోస్ పెట్టడానికి బాగుంటుందన్నమాట. మేమైతే ఇక్కడ రాములవారి కళ్యాణం చూద్దామనేసి మాకు దగ్గరలో ఉండే ఊరు జడ్చల అనమాట. ఆ జడ్చలలో సాయిబాబా టెంపుల్లో రాములవారి కళ్యాణం జరుగుతుందన్నమాట. సో ఆ కళ్యాణానికి అయితే మేము వచ్చేయమన్నమాట. ఇక్కడ ఒక 3 years ఏమో జరుగుతుంది, రీసెంట్గా కట్టారనమాట. ఇక్కడ కళ్యాణం చూసి ఎండ ఎక్కువ ఉందనేసి సాయిబాబాని అయితే దర్శనం చేసుకొని వచ్చేద్దామనేసి పైకి వెళ్ళినాము. ఇక్కడ ఎంట్రన్స్ గణపతి ఉన్నాడు. ఇక్కడ కూడా మేము టెంకాయ కొట్టేసి మొక్కునేసి సాయిబాబా దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట లోపలికి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎంత పెద్ద టెంపుల్ అంటే చాలా పెద్దగా ఉంది. చాలా అసలు కూల్గా. మేమైతే ఎప్పుడు వచ్చినాక 12కి వస్తాము. 12కి హారతి ఇస్తారు. ఆ హారతి టైంలో వస్తామన్నమాట. చాలా బాగుంటుంది. హారతి చూస్తున్నంతసేపు ప్రశాంతంగా ఉంటుంది. సో చాలామంది వస్తారు. ఆ రోజు అయితే గురువారం అయితే ఇంకా ఎక్కువ వస్తారు. ఇదిగోండి సాయిబాబా, చాలా బాగుంది కదా. ఏంటంటే అన్ని దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేము, బయట నుంచే దర్శనం చేసుకోవాలి. ఒక్క సాయిబాబా టెంపుల్తో మాత్రమే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ముట్టుకొని మరి మనం మొక్కోవచ్చు అనమాట. బాగుంటుంది కదా. ఇంకా మొక్కున్నాం. మేమైతే మొక్కుని ఒక 10 minutes అలా కూర్చొనేసి మళ్ళీ అయితే కిందికి వెళ్ళామన్నమాట. రాములవారి కళ్యాణం జరుగుతుంది కదా, అక్కడైతే ఈ వేడికి కింద కాళ్ళు అయితే బొబ్బలు ఎక్కినాయి. అసలుకి అంత వేడి ఉంది. వితిన్ 2-3 secondsలోనే కిందికి మెట్లు దిగి వెళ్ళిపోయే లోపే అంత బొబ్బలు ఎక్కినాయి. అంత వేడిందనమాట. ఇంకండి మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రాములవారి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. మీలో ఎంతమంది రాములవారి కళ్యాణానికి వెళ్ళారో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకండి వెళ్ళినారా లేదా అనేది. ఇంకా వచ్చేటప్పుడు అయితే మేము కొద్దిగా కాళ్ళు బాగా కాలినాయి, దాహం వేస్తుంది అనమాట. సో ఇంకా మా వారైతే కనుక కూల్ డ్రింక్ తెస్తా అనేసి వెళ్ళినారు. సో బాదం పాలు హెల్దీ కదా అనేసి బాదం పాలు తీసుకున్నాము.